స్కిన్ గురించి ఇలా చెప్పేశారు. ఓకే, ఇప్పుడు హస్బెండ్ వచ్చేసి నా స్కిన్ వల్ల నా దగ్గరికి రాలేదు అని చెప్పారు. నా స్కిన్ వల్ల రాలేదు అంటే నీకు పెళ్ళైన 5th డే తెలిసింది నా స్కిన్ గురించి. నీకైనా నాకైనా హాస్పిటల్కి వెళ్ళినాక 5th డే తెలిసింది. సెకండ్ డే మన ఇద్దరం ఒక దగ్గర పడుకున్నప్పుడు ఏం చేసావు? మళ్ళీ పెళ్ళికి ముందు నేను ఏదో చెయ్యమని కాదు, కనీసం మాట్లాడవు, నవ్వవు, హ్యాండ్ టచ్ అయితే లేచి వెళ్ళిపోతావు. నాకు అప్పుడు ఏం లేదు కదా. నీ బిహేవియర్ ఎందుకు అలా ఉండేది? ఫోన్లో ఒకలాగా బయట ఒకలాగా నీ బిహేవియర్ ఎలా ఉండేది? అంటే నీ దగ్గర ఏం లోపం ఉంది? నాకు ఇంకా ఈయన చెప్పాడండి, ఒక లవ్ ఫెయిల్యూర్ అంట. ఆయనకు ఆల్రెడీ 6 years లవ్ చేసిందంట, అది వదిలేసి వెళ్ళిపోయిందంట మోసం చేసి. ఎందుకు లవ్ ఫెయిల్యూర్ అయింది? నీ దగ్గర ఏ లోపం ఉంటే 6 ఏళ్ళు ప్రేమించింది, నేను వదిలేసి వెళ్ళిపోయింది. ఆయనకి ఒకటి ఎంగేజ్మెంట్ వరకు వచ్చి జాతకాలు కలవక విడిపోయారంట ఒకటి. ఇంకొకటి ఏంటంటే అండి, ఒక మాట చెప్తాడు, అది నేను ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాను మీకు. 60 మంది ఫ్యాన్స్ అంట ఆయనకి. ఆంటీల అమ్మాయిల్ని ఈయన డబ్బులు ఇస్తారమ్మని పిలుస్తారంట. మరి అంత ఆంటీల అమ్మాయిల్ని పిలిస్తే ఈయన వెళ్ళేట ఆయన వైఫ్ పక్కన ఉంటే ఎందుకు టచ్ చేయలేదు ఆయన? అంటే ఇది నా దగ్గర ఏదో నువ్వు గొప్ప అని చెప్పుకోవడానికి చెప్తున్నావా? నీకేం లేదు కాబట్టి, లేకపోతే ఇంకా దేనికోసం చెప్తున్నావు నాకు ఇలాంటి మాటలు? ఇంకా అండి, నేను ఇన్ని కేసులు పెట్టాను అని చెప్పారు కదా. ఒక క్వశ్చన్ నల్గొండలో పెట్టింది, మిర్యాలగూడలో పెట్టింది, నిర్మనూరులో పెట్టింది అని. సార్ ఇప్పుడు ఒక్కసారి మీరు హెల్త్ చెకప్ చేయించుకోండి అని మీరు ఎప్పుడు అడగలేదు ఆయన్ని? సార్ మీరు ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోండి అని ఎప్పుడు అడగలేదు ఆయన్ని? చెప్పాం సార్, మేము ఫేస్ పట్టుకొని అడిగాము. మరి అడిగినప్పుడు ఆయనకి ఏ ప్రాబ్లం లేనైనా టెస్ట్ చేయించుకొని రావాలి. ఒకటి సార్, నాకు అది కూడా నమ్మకం లేదు సార్. నిజంగా ఆయన ఏమంటారు, ఇక్కడ అన్ని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసినప్పుడు ఆయన సర్టిఫికేట్సే ఫేక్ తెచ్చుకుండు. ఇది తెచ్చుకోవడానికి ఏముంది నమ్మకం? ఆడ అది కూడా తెచ్చుకుంటాడేమో. ఆయన అక్కడికి బీటెక్ సర్టిఫికేట్లే ఫేక్ అంట, ఇది కూడా ఫేక్ తెచ్చుకోవడానికి ఏం నమ్మకం ఉంది? అసలు నేను అది మ్యాటర్గా అనుకోలేదు కదా సార్. నేనేం చెప్పాను సార్, ఏదున్నా నా హస్బెండే అనుకున్నాను. సో నేను అక్కడ క్వశ్చన్ రైజ్ చేయలేదు ఏ రోజు. చెప్పాను మరి ఆయనకి ఇలాంటి ప్రాబ్లం ఉందండి, నేను ఏమన్నా అంటున్నానా? మరి ఎందుకు నా ఇష్యూని ఎందుకు హైలైట్ చేస్తున్నారు అని అన్నాను, అంతే సార్. సార్ ఇంకొకటి ఏమన్నారంటే, మామయ్య గారు మా ఇంటికి వచ్చింది, నేను నోటీస్ పంపించినాక వచ్చి గొడవ చేసింది అన్నారు. సార్ అక్కడ నోటీస్ అయినా నాకు రాలేదు సార్. నోటీస్ నేను ఏ రోజైతే ఇక్కడికి వచ్చానో అదే రోజు అక్కడ రీచ్ అయిందంట మా ఇంటి దగ్గరికి. లాయర్కి వెళ్ళి పంపించారు సార్ నోటీస్. అయినా మమ్మల్ని బెదిరియడానికి జస్ట్ లాయర్ నోటీస్ పంపించారు. అయితే మేమెందుకు, వీళ్ళు 2 months నుంచి హాస్పిటల్కి వెళ్దాం రమ్మంటే వీళ్ళు రెస్పాండ్ కావట్లేదు. ఎన్ని రోజులని నేను పుట్టింట్లో ఉండాలి? సో నా అత్తగారింటికి నేను వెళ్తాను అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను సార్. రాగానే మామ తెలిసి ఆయనకి ఫోన్ చేసి నువ్వు నోటీస్ పంపిస్తే ఎలా వస్తావు అంటే, పోస్ట్ అయిన నెంబర్ కూడా ఆయనకి ఇచ్చాం సార్. మేము కనుక్కున్నాం పోస్ట్ ఆయన్ని, ఏంటండి నోటీస్ అంటున్నారంటే, అమ్మ నిన్న శనివారమే వచ్చిందిరా, ఆదివారం హాలిడే అని ఇవ్వలేదు, ఈరోజే మేము ఇవ్వాలిరా, నువ్వు లేవు కదా అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఇంటికి వెళ్తే నువ్వు లేవమ్మా అని చెప్పారు. నన్ను నమ్మట్లేదని పోస్ట్ అయిన నెంబర్ కూడా నేను మామయ్యకి ఇచ్చానండి. కనుక్కోండి, నాకు ముందే ఆ నోటీస్ రాలేదు నా చేతికి, ఇప్పుడు వచ్చిందంట అది అక్కడికి. నేను ఇక్కడే ఉన్నాను మామయ్య, నేను హైదరాబాద్లో ఉన్నాను అంటే, పోస్ట్ ఆయనకి ఫోన్ చేసి టార్చర్ అంటండి, నువ్వు నోటీస్ ఇస్తావా లేదా ఆయనని బెదిరించడం అంట. అది అయిపోయింది సార్. నేను ఇప్పుడు ఏం చెప్పారు, నన్ను మల్టిపుల్ స్టేషన్స్లో నా మీద కేసు పెట్టేసి నా ఇజ్జత్ తీసేసింది అని చెప్పారు కదా సార్. అవును సార్, నాకు ఒక్కటి చెప్పండి సార్, మామూలుగా ఎఫ్ఐఆర్ అనేది ఎన్ని చోట్ల మనం రేస్ చేయగలుగుతాం? ఎన్ని చోట్ల నమోదవుతుంది సార్ ఎఫ్ఐఆర్ అనేది? ఒక్క చోటే కదా సార్ ఎఫ్ఐఆర్. ఇప్పుడు నేను నిర్మనూరు వెళ్ళాను, నల్గొండ వెళ్ళాను, మిర్యాలగూడ వెళ్ళాను అని చెప్తున్నారు. అవును, ఎఫ్ఐఆర్ అనేది నేను ఎక్కడ చేయగలుగుతాను? ఏదన్నా ఒక్క చోటే కదా. అంతే. అవును, నేను అంతగా నిన్ను డైరెక్ట్గా రోడ్ మీద కిడవాలి అనుకునేదాన్ని. ఒకే స్టేషన్కి వెళ్ళిపోయి నిన్ను కౌన్సిలింగ్స్ అయిపోగానే నిన్ను ఎఫ్ఐఆర్ నోట్ చేపించేసి నీ మీద అన్ని ఫాల్తూ కేసులు అన్నీ నేను పెట్టేసుకోవాలి. కానీ ఎఫ్ఐఆర్ మన గొడవలు ఎప్పుడో 6 months 7 months బ్యాక్ స్టార్ట్ అయితే, నేను 1-2 months బ్యాక్ ఎందుకు ఎఫ్ఐఆర్ పెట్టాను? వితిన్ 45 daysలో నేను ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు కదా. లేదు, నా ఫ్యామిలీని నేను రోడ్డుకి ఈడ్చుకోను, ఇంకా కౌన్సిలింగ్స్ లాగానే ₹1 కోటి డిమాండ్ చేశారని అంటున్నారు. మీ మామగారు ₹1 కోటి డిమాండ్ చేశారని అంటున్నారు. ఆయనని ప్రూఫ్ తీసుకొని రమ్మనండి సార్, ప్రూఫ్ తీసుకొని రమ్మనండి. ఇలా ఉట్టిగా ఒక ఆడపిల్ల మీద ఎలిగేషన్స్ చేయడం కాదు, ప్రూఫ్ తీసుకొని రావాలి సార్. నేనే చెప్తున్నాను సార్, నేను ₹1 కోటి కాదు సార్, మాకైనా అమౌంట్ ఖర్చు అయింది. మా పెద్ద మనుషులు అడిగారు సార్, నేను కూడా కాదు, నాకు మా హస్బెండ్ కావాలని అన్నాను. మరి ఆయన వద్దంటున్నారు కదా, మరి అమ్మాయికి ఏం న్యాయం చేస్తారు? ఆ అమ్మాయికి ఇంత ఖర్చు అయింది అంటుంది, అమ్మాయి ఖర్చులు అమ్మాయికి ఇవ్వాలి అంటే తనకేం న్యాయం చేస్తారు? ఇప్పుడు పెళ్లి చేసుకొని ఒక బదనాం వేసి, ఒక హెల్త్ ఇష్యూ అనేది తన మీద వేసేసి వదిలేస్తున్నారు మీరు. మరి తనకేం మీరు ఇస్తారు? దానికి అడిగారు సార్, ₹1 కోటి అడగలేదు సార్ ఎవరు.
వీళ్ళు అవును సార్, సరే మేము కోర్టు అడిగామని ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం సార్, అంటే మేము కోర్టు అడిగితే ఈయన 5 lakhs ఇస్తా అన్నాడా సార్? అంటే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా సార్. మేము అడుగుంటామా సార్ అంతా, ఈయన 5 lakhs ఇస్తా అన్నాడంటే? ఓకే, అంటే మాట్లాడుకుందాం రండి, మాట్లాడుకుందాం